ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని, మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానాన్ని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని ధైర్యపరచడానికి ఆయన ఎల్లప్పుడూ తన యొక్క కృపను మన పైన చూపుతున్నటువంటి దేవుడు. ఈ రోజున మరి దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 101వ కీర్తన 6వ వచనము. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకురగుదురు, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. హల్లెలూయా. దేవుని ఎదుట మనము నిలవబడాలంటే, దేవుని ఎదుట మనము ధైర్యంగా ప్రార్థించగలగాలి అంటే, మోసము చేసేటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండకూడదని దేవాతి దేవుడు ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. మోసం చేసే వారికి దేవుడు సమీపముగా ఉండడు. మరి ఎవరికి ఆయన సమీపంగా ఉంటాడంటే, నీతి న్యాయము కలిగినటువంటి మనస్సుతో యథార్థముగా ఆయన్ను సేవించేటువంటి హృదయముతో ఎవరైతే ఉంటారో వారి యొద్ద ఆయన నివసిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన దేవుడు నీతిమంతుడు, యథార్థమైనటువంటి మనస్సు కలిగిన వాడు. కాబట్టి యథార్థవంతులకు ఆయన తప్పక సహాయం చేస్తానని ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున నీవు మోసము చేయబడి అన్యాయముగా, అక్రమముగా మరి నిన్ను అందరూ కూడా నిందిస్తూ వేధిస్తూ ఉన్నటువంటి స్థితిలో నీవు ఉండినట్లయితే, అందరి చేత మోసగింపబడి, అందరి చేత దూషింపబడి, అందరి చేత ద్వేషింపబడి నీవు ఉండినట్లయితే, నీకు తోడుగా ఉన్నదెవరో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నప్పుడు నీకు అంతా కూడా మేలు కలుగుతుంది. నీకు ఆయన తోడుగా ఉన్నప్పుడు, నీకు ఆయనే రక్షణగా ఉన్నప్పుడు నిన్ను ఆయన తప్పక కాపాడి తీరుతాడు. ఎవరి నుండి నీకు హాని జరగదు అని దేవాతి దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. మరి ఎవరు ఆయనకి ఇష్టలు అంటే, పాపము చేయువారు ఆయనకు ఇష్టలుగా ఉండరు, మోసం చేసేవారు ఆయనకి ఇష్టలుగా ఉండరు. నీతి యథార్థతతో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన ఇష్టం కలిగి ఉన్నాడని దేవుడు ఈ రోజున నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ రోజున మరి దేవుడు నచ్చేటట్లుగా, దేవుడు మెచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? మోసం చేసేవారిగా ఉన్నావా? మోసగింపబడే వ్యక్తివిగా నీవు ఉన్నావా? అయితే మోసగింపబడే వ్యక్తివిగా నీవు ఉంటే ఆయన నీతోనే ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ మోసం చేశారండి. ప్రేమించిన వారు దూరం అయ్యారు, ప్రేమించిన కన్నబిడ్డలు దూరం అయిపోయారు. ఒంటరినైపోయానని దిగులు చెందుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీతో ఉన్నాడు, నీతోనే ఉంటానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నిర్దోష మార్గమందు నడుచువారే దేవునికి పరిచారకులగుతారంట. హల్లెలూయా. మరి నిర్దోషమైనటువంటి మార్గము గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నట్లయితే, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని ఆయన మార్గములో నీవు నడుస్తుండగా నీవు ఆయనకు పరిచారకురాలు అవుతావు, పరిచారకుడు అవుతావని దేవాతి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దేవునికే పరిచారకురాలుగా ఉన్నటువంటి నిన్ను ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు. ఏ శ్రమ నుండైనా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుండైనా ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు చూడాల్సింది దేవుని వైపు, మనుషుల వైపు కాదు, దోషుల వైపు కాదు, మోసం చేసే వారి వైపు కాదు, అన్యాయం చేసే వారి వైపు కాదు, అక్రమములు జరిగించు వారి వైపు కాదు. నీ పక్షానున్న దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన ఖచ్చితంగా నీకు న్యాయము జరిగిస్తాడని ఆయన వైపే, నిర్దోషమైనటువంటి మార్గములోనే నువ్వు నడుచుకునే వ్యక్తివిగా ఉండాలని దేవాతి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దేవుడు ఈ మాటలను దీవించునుగాక.
ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి అయా నిర్దోష మార్గమందు నడిచిన వారు తండ్రి మీకు పరిచారకులగుదురని, మోసము చేసేవారు ప్రభాని ఇంట నిలవడు అని తండ్రి వాక్యము ద్వారా మాట్లాడి బిడ్డలను తండ్రి బలపరిచి సరిచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు నా ప్రభ మోసగింపబడుతూ ఉన్నారు నా ప్రభ, అయా మీరే వారికి తగినటువంటి న్యాయాన్ని జరిగించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. మీ శక్తి చేత, మీ బలము చేత వారిని నింపండి అయ్యా. ఈ రోజున వారు చేయబోయే ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క పనిని మీరు సఫలము చేయండి ప్రభా. వారికి ఉన్న తండ్రి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు దయచేసి నా తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని అయ్యా ఈ రోజంతటిలో మీ సన్నిధిని వారితో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.